హలో ఎవ్రీవన్, మీరు ఎంతమందికి చిక్కుడుగాయ అంటే ఇష్టమండి? నాకు తెలిసి మాక్సిమం 100%లో 95% వరకు అయితే చిక్కుడుగాయలు అనేవి నచ్చుతాయి. నేనైతే చిక్కుడుగాయలతో చిక్కుడుగాయ టమాటా కూర రెసిపీ అయితే చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా ఎవరైనా చాలా ఈజీగా చేసేస్తారండి. సింపుల్ ప్రాసెస్లో అయితే కింద వీడియోలో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి ఫుల్ వీడియో అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చిక్కుడుగాయ టమాటా కూర చేస్తే నేను రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేశాను. టిప్స్ తో పాటు అయితే ఫుల్ వీడియోలో అయితే చెప్పానండి. ఫుల్ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేస్తారు. 10th క్లాస్ పిల్లలు కూడా ఈ కర్రీ చూస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారండి. పెద్దల నుంచి పిల్లల వరకు చాలా చాలా ఇష్టపడతారు చిక్కుడుగాయ కూర అనేది ఇలా చేసుకుంటే. ఈ చిక్కుడుగాయ టమాటా కూర అనేది రైస్ లోకి, రోటీస్ లోకి అండ్ సైడ్ డిష్ గా చాలా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టే ట్రై చేసి మీరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా కుదిరిందో కూడా. ఇప్పుడు సీజన్ కదండి, ఇలా ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టయితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కామెంట్స్ పెట్టడం వల్ల నాకు రెసిపీస్ అనేవి మీకు నచ్చుతూనే నేను అనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్ కోసం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.